భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఆలయ సిబ్బంది రేపు మిథిల మైదానంలో వైభవంగా సీతారాముల కళ్యాణం చేస్తారు. ఇప్పటికే కళ్యాణం కోసం మండపాన్ని ముస్తాబు చేశారు. ఆలయం మొత్తం విద్యుత్ దీపాలను అలంకరించారు. భారీ సంఖ్యలో భక్తులు వస్తారనే అంచనాతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలను కల్పించారు. సీతారాముల కళ్యాణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రతను సిద్ధం చేశారు. భద్రాచలంలో పురవీధులన్నీ శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు అధికారులు, ఆలయ సిబ్బంది. రేపు మిథిల మైదానంలో వైభవంగా సీతారాముల కళ్యాణం చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాసిం అందిస్తారు. కాసిం, చెప్పండి, మరి సీతారాముల కళ్యాణానికి ఇప్పటికే ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? అలాగే భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? భారతదేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఆలయాలలో ఒకటి భద్రాచలం సీతారామచంద్ర ఆలయం ఒకటి. అందులో భాగంగా భద్రాచలం దక్షిణ భారతదేశంలోనే అయోధ్యగా పేరుగాంచిన ఈ భద్రాచలం సీతారామచంద్ర చాలా విశిష్టత కలిగి ఉన్నది. ఇలాంటి ఆలయానికి భక్తులు దేశం నలుమూలల నుంచి వస్తూ ఉంటారు. ఈ నలుమూలలో వచ్చే భక్తుల కోసం ఇక్కడ ఆలయ అధికారులు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, అనేక రకాలుగా ప్రజలకు ఇబ్బంది రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు చేస్తూ అన్ని చేస్తున్న ఆలయ రమాదేవి ప్రతిక్షణం చేస్తున్నారు. అలాగే ఇక్కడ భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ వారు కూడా బస్టాండ్ నుంచి రామాలయం టెంపుల్ వరకు ఉచిత బస్సులు పెట్టారు. అలాగే 3,000 మంది పోలీసులతో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. అలాగే ఆర్టీసీ వారు కానివ్వండి, భద్రాద్రి పోలీస్ కానివ్వండి, ఆలయం వాళ్ళు కానీ అందరూ కలిసి సమిష్టంగా కలిసి పనిచేస్తూ ఈ రేపు జరగబోయే సీతారామ కళ్యాణానికి అన్ని హంగులతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఓకే కాసిం, అయితే రేపు భక్తుల దర్శనార్థం దృష్ట్యా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అలాగే విఐపి దర్శనాలకు ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు చేశారా? విఐపి దర్శనానికి కూడా ఏర్పాట్లు చేశారు. 300 నుంచి 10,000 వరకు ఈ టికెట్లు అమ్ముతూ ఉన్నారు. అలాగే ఎన్నికల కోడ్ ఉండటంలో ఎన్నికల కోడ్ వల్ల అధికారులతోనే దాదాపు ఈ సీతారామచంద్ర కళ్యాణం జరిగే అవకాశం ఉంది. ప్రతిసారి తానిషా నుండి వచ్చే ప్రభుత్వం నుంచి వచ్చే పట్టు వస్త్రాలు, అలాగే ఇక్కడికి వచ్చే ముత్యాల తలంబరాలు ఈసారి ఇంకా ఎవరైంది ఇంకా అధికారుల ద్వారా ఇస్తారా, శాంతకుమార్ ఇస్తారా, లేక వేరే వాళ్ళు ఇస్తారా అని చెప్పి ఇంకా అందరూ ఎదురు చూస్తున్నారు. ఏమైనా రేపు జరగవేయడానికి ఎన్నికలు కూడా అయితే ఈ సంవత్సరం సీతారామచంద్ర కళ్యాణానికి కొంత మేరకు అడ్డు వచ్చినట్టే అనిపిస్తుంది. రైట్ కాసిం, థ్యాంక్ యూ.